ఎంతమందికి వారి జీవితాల్లో ప్రార్థన సమయం అనేది ఒకటి ఉంది? టీవీ సమయం ఒకటి ఉంటుంది, సీరియల్ సమయం ఒకటి ఉంటుంది కదండి. ఉదయాన్నే నేను ఈ టైంకి లేస్తానండి అని ఒక నిర్దిష్టమైన టైం టేబుల్ మనకు ఉంటుంది. ఇది టీ టైం అండి, 4 అయితే గంట కొడుతుంది కొంతమందికి, ఆ టైంలో టీ తాగాల్సిందే. అలా నీ జీవితంలో ప్రార్థనకు ఒక సమయం నువ్వు కేటాయించావా? డూ యూ హ్యావ్ అ డెఫినెట్ ప్రేయర్ టైం ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఒక ప్రార్థన సమయం నీకుందా? కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ప్రార్థనను గురించిన ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది, చదువుకుందాం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. నిలకడ, మెలకువ 2 మాటలు కనబడుతుంది. నిలకడ అంటే ఫర్వెంట్, మెలకువ అంటే అలర్ట్. 2 మాటలండి, 2 వేరు మాటలే, కానీ 2 కూడా ప్రార్థనకు సంబంధించే వ్రాయబడ్డాయి. ప్రార్థన యందు నిలకడగా ఉండాలంట, కృతజ్ఞత గలవారై దాని యందు అంటే ప్రార్థన యందు మెలకువగా ఉండుడి. ప్రార్థనలో నిలకడ ఉండడం అంటే ఏంటి? ప్రార్థనలో ఒక ఫర్వెంట్ ప్రేయర్ అంటే ఒక పట్టుదలతో కూడిన ప్రార్థన. మెలకువగా ఉండడం అంటే ఏంటంటే బీ అలర్ట్ ఇన్ ప్రేయర్. ఎప్పుడు ఏ శోధన వస్తుందో అని మెలకువగా ఉండి ముందుగానే అలర్ట్గా ఉండి ప్రార్థన చేసుకోవడం. చూడండి, మనం చాలాసార్లు రాత్రి పడుకునేటప్పుడు ఇంట్లో కొన్ని స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటాము, కొన్ని చెక్ చేసుకుంటూ ఉంటాం. ఇంటి తలుపులకి బోల్ట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటాము. స్త్రీలు అయితే ఇంటి గ్యాస్ సిలిండర్ కట్టేసామా లేదా కట్టాము, కొన్నిసార్లు కట్టామా లేదా మళ్ళీ చెక్ చేసుకుంటాం. వాయ్? అది మెలకువగా ఉండడంలో ఒక భాగం, అంతే కదండి. జాగ్రత్త తీసుకోవడంలో ఒక భాగం. సిలిండర్ పేలిపోయాక, ఇల్లంతా కాలిపోయాక, ఫైర్ యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు మేల్కొనే ఉపయోగము లేదు. మేము మీట్ అండ్ గ్రీట్కు హైదరాబాద్కు వెళ్ళినప్పుడు చాలా కుటుంబాలు వచ్చి కలుసుకొని వారి జీవితాల్లో మరి జరిగిన విషయాలు కొన్ని పంచుకుంటున్నప్పుడు కొంతమంది వెళ్ళిన పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ వింటూ ఉంటే చాలా బాధ అనిపించింది. ఒక కుటుంబం వచ్చి చెప్తున్నారు, మా తండ్రి గారండి చాలా దైవికంగా ఉండే వ్యక్తి, చాలా ప్రేమించే తండ్రి, కుటుంబానికి ఒక గ్రేట్ సపోర్ట్. మా ఫాదరు మంచి వ్యక్తి అండి, ఒక ఫైర్ యాక్సిడెంట్లో 98% బాడీ కాలిపోయింది, 98% దేహం కాలిపోయింది. అది తన పొరపాటు వల్ల జరిగింది కాదు, వాళ్ళ అజాగ్రత్త వల్ల జరిగింది కాదు. కానీ ఒక కంపెనీలో వారి తండ్రి గారు వర్క్ చేస్తుంటే అనుకోకుండా ఒక ఎక్స్ప్లోజన్ జరిగి ఆ ఫైర్ యాక్సిడెంట్లో మంటల్లో చిక్కుకున్నారంట వారి తండ్రి గారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారంట. ఫస్ట్ ఫ్లోర్ అంతా కాలిపోతుంది, కిందకు చూస్తే కింద కూడా మంటలంట. సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకి దూకితే మంటల్లో పడతారు, మళ్ళీ కాలిపోతారు. అలాగే కాలుతూ దేహంతో కిందకు వచ్చేసారంట ఆ తండ్రి గారు. 98% 98% బాడీ బర్న్స్తో దాదాపు ఒక 5 రోజులో ఎన్ని రోజులో హాస్పిటల్లో మా నాన్నగారు స్ట్రగుల్ అయ్యి తర్వాత దేవుని రాజ్యానికి పిలువబడ్డారండి. ఇది జరిగి ఒక 2 years అలా అవుతున్నట్లుంది. కానీ ఆ సంఘటన గురించి వాళ్ళు చెప్తుంటే మళ్ళీ కన్నీరు కార్చేస్తూనే ఉన్నారండి. ఎందుకంటే ఆ సంఘటన ద్వారా తమ తండ్రి గారు అనుభవించిన బాధ, తాము ప్రేమించిన తండ్రి, తాము ప్రేమించిన భర్త పొందిన వేదనను కుటుంబీకులు ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుంటే వాళ్ళ కళ్ళ నుండి దారగా కన్నీళ్ళు వచ్చేస్తూనే ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొన్నిసార్లు ప్రమాదాలు అయిపోయాక మేల్కుంటాం, చేసేది పెద్దగా ఏమి ఉండదు. ఆ కుటుంబంలో వాళ్ళ అజాగ్రత్త వలన కాదు, ఆ కంపెనీలో జరిగిన పొరపాటు వలన ఒక కుటుంబంలో ఇంటికి ఆధారంగా ఉన్న ఒక మంచి తండ్రి తన నిండు ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే విశ్వాస జీవితంలో కొన్నిసార్లు మెలకువగా ఉండకపోవడం వల్ల ఎంత డ్యామేజ్ అవుతుందో, కొన్నిసార్లు డ్యామేజ్ మళ్ళీ మనం రెక్టిఫై చేసుకోలేమండి. ఆ డ్యామేజ్ నుంచి మళ్ళీ మనం కోలుకోలేనంత డ్యామేజ్ అయిపోద్ది కొన్నిసార్లు. అందుకే వాక్యం చెప్తుంది, ఈ లోక సంబంధంగా మీరు ఏమైనా నష్టపోతే కొన్నిసార్లు ఎలా పొందుకోలేరు, ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని నష్టాలు వస్తే వాటిని మళ్ళీ మీరు వెనక్కి పొందుకోవడం చాలా కష్టము. అందుకే ప్రార్థన యందు నిలకడగా ఉండండి, ప్రార్థన యందు మెలకువగా ఉండండి. 2 మాటలు నాతో చెప్పండి, నిలకడ, మెలకువ. రాత్రిలో మెలకువ కాదు, ప్రార్థనలో మెలకువ. అంటే అర్థం ఏంటంటే అర్ధరాత్రి నీకు ప్రార్థనలో మెలకువ వచ్చినా నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కొంతమంది అర్ధరాత్రి నిద్రలో మెలకు వస్తే అటు దొల్లుతారు, ఇటు దొల్లుతారు, బయట వాకింగ్ చేస్తారు, మళ్ళీ ఒక స్లీపింగ్ పిల్ వేసుకుంటారు, ఒక సినిమా పాటలు పెట్టుకుంటారు, ఇంకేదో చూసుకుంటూ కూర్చుంటారు. అది కాదు ప్రార్థనలో మెలకువగా ఉండడం అంటే. దట్ ఈస్ నాట్ వాట్ ఇట్ మీన్స్.
నీకెప్పుడు మెలకు వస్తే అప్పుడు, నీకెప్పుడు డేంజర్ ఏదన్నా జరుగుతుంది అని అలాం కొన్నిసార్లు మనకి మోగుతుందండి, అవునా కదా? కొన్ని ప్రమాదాలు దేవుడు ముందే హెచ్చరిస్తాడు, వెళ్ళకు, నువ్వు బయటకు వెళ్ళకు, ఇవాళ ఇంట్లో కూర్చో అంటాడు. మనం అనుకుంటాం దేవుడా అది లేకపోతే ఏదోలే పోతే పోన్లే అనుకుని వెళ్ళిపోతామండి. కొన్నిసార్లు దేవుడు చాలా సైలెంట్గా విస్పర్ చేస్తాడు, ఏదో కీడు రాబోతుంది, ఏదో ప్రమాదం పొంచింది, జాగ్రత్త అని. నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటే ప్రమాదం వచ్చినా నువ్వు తప్పించబడతావు. హల్లెలూయా. అది ప్రార్థనలో మెలకువగా ఉండడము అంటే. ఎపఫ్రా